నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం, బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు, సుప్రీంకు వెళ్లే యోచనలో ఆంధ్రప్రదేశ్, సమాలోచనలో తెలంగాణ. అమరావతిలో 32,500 కోట్లతో మౌలిక సదుపాయాలు, వచ్చే 4 ఏళ్లలో ఖర్చుకు చంద్రబాబు ఆదేశం, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణ సేకరణ. చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ 57 కోట్లు, రుణాల కారణంగా గతంతో పోలిస్తే తగ్గిందన్న లోకేష్, వరుసగా 6వ ఏడాది వివరాల వెల్లడి. యాదాద్రిలో భక్తులకు సకల సౌకర్యాలు, మొదటి దశలో 200 కాటేజీల నిర్మాణానికి కేసీఆర్ ఆదేశం, జిల్లా పేరు యాదాద్రి భువనగిరిగా మార్పు. జీఎస్టీ పన్ను రేటుపై కేంద్ర రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం, వచ్చే నెలలో మళ్లీ భేటీ, 12 నుంచి 18% మధ్య చర్చలు జరిగాయన్న జైట్లీ. భారత్ మయన్మార్ మధ్య 3 కీలక ఒప్పందాలు, మోదీ ఆంగ్ సాన్ సూచీ సమక్షంలో సంతకాలు, పొరుగు దేశం అభివృద్ధికి సహకరిస్తామన్న ప్రధాని. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై బంగాల్లో దాడి, కారును ధ్వంసం చేసిన తృణమూల్ కార్యకర్తలు, స్వల్ప గాయాలతో బయటపడిన మంత్రి. కృష్ణా జలాల పంపకాలపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జలాలను పంచాలన్న తెలుగు రాష్ట్రాల వాదనను కృష్ణా ట్రైబ్యునల్ అంగీకరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కృష్ణా జలాలనే తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై న్యాయ పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తుండగా తెలంగాణ సర్కారు సమాలోచనలు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ గడువు పెంచిన కేంద్రం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం అంశాల్ని తేల్చాలని సూచించింది. గడువు పొడిగింపు తమకు వర్తించదని మహారాష్ట్ర, కర్ణాటక పేర్కొనగా 4 రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలుగు రాష్ట్రాలు వాదించాయి. ఈ అంశంపై 4 రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటినే 2 రాష్ట్రాలు పంచుకోవాలని తీర్పు చెప్పింది. తెలుగు రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉంటే 4 వారాల్లోగా తెలపాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ట్రైబ్యునల్ తీర్పుతో 2013లో కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన 1001 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాజెక్టుల వారీగా పంచుకోవలసి ఉంటుంది. బచావట్ ట్రైబ్యునల్ 75% నీటి లభ్యత ఆధారంగా రాష్ట్రాలకు చేసిన కేటాయింపుల్లో మార్పులకు అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావట్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 1001 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా బేసిన్లో ఉమ్మడిగా కేటాయించిన ఈ నీటిపై ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాదనలు సాగుతాయి. గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటి వాటాపై కూడా ఈ వాదనల్లో ప్రధానాంశంగా ఉండనుంది. సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పునకు లోబడే తమ ఆదేశాలు అమల్లోకొస్తాయని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తెలుగు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పైన డ్యాముల నిండా వచ్చి నీళ్లు వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లోయర్ రేపర్ స్టేట్ ఉన్న మనమేమో ఇబ్బందులు పడతా ఉన్నాం. వాళ్ళు 2 రాష్ట్రాలని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. ఫుల్ జడ్జిమెంట్ చూసుకొని సుప్రీంకోర్టు ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్లస్ న్యాయవాదులతో చర్చించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. నీటి విడుదల ఎట్లా ఉండాలి అనే విషయంలో ఇది 2 రాష్ట్రాల మధ్యనే ఉంటుంది, కానీ ఇది 4 రాష్ట్రాల మధ్య ఉండదు అని తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వరకు అంత ఆశాజనకంగా లేదు మనం అనుకున్నట్టుగా. మరి ఈ తీర్పును ఛాలెంజ్ చేయాలా లేకపోతే ఏం చేయాలనే విషయం ఇంకా మన గవర్నమెంటు, 2 ప్రభుత్వాలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలా. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 32,500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కావాల్సిన నిధులను సేకరించేందుకు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి తక్కువ వడ్డీకి రుణాలిచ్చే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని దేశానికి తలమానికంగా నిలిచేలా మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి బుధవారం అమరావతి వారంగా పరిగణించి సమీక్షిస్తోన్న ఆయన రాజధానిలో సౌకర్యాల కల్పనకు 10 ఏళ్లలో సుమారు 43,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిధులను వచ్చే 4 ఏళ్లలోనే అధికంగా వినియోగిస్తామన్నారు. అమరావతిలో అన్ని వసతులు ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారని సీఎం అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో రహదారులకు 4,967 కోట్లు, మంచినీరు,
మురుగునీటి పారుదల వ్యవస్థకు 750, విద్యుత్ సరఫరాకు 3287, పచ్చదనం పెంపొందించేందుకు 250, వరదల నిర్వహణకు 1000 కోట్లు, రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువులకు 519 కోట్లు ఖర్చు పెట్టాలని భావిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ 4 ఏళ్లలో చేపట్టే మౌలిక వస్తువులకు కావాల్సిన 32,500 కోట్లను 9 మార్గాల్లో సమీకరించదలిచినట్లు చెప్పారు. 2018 కల్లా 5 విభాగాలలో మొత్తం 21 ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చంద్రబాబుకు వెల్లడించారు. 15 ఏళ్లలో అమరావతిని మెగా సిటీగా మలచాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్ని రంగాల్లో వృద్ధి చెందేలా చూడాలన్నారు. సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అనే దాంట్లో ఒక 4,000 ఎకరాలు డిమార్ట్ చేసి దాన్ని మార్టిగేజ్ చేసి లోన్స్ తెచ్చి కన్స్ట్రక్ట్ చేసేటట్టుగాను 6,500 కోట్లు యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఇస్తామని చెప్పింది. అట్కో వచ్చి 7,178 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ 2,500 కమిట్ అయింది. ఏపీ గవర్నమెంట్ బడ్జెట్ లో 4,400 కోట్లు పెట్టేటట్టుగా బాండ్స్ రూపంలో ఒక 1,000 crores. వీటిల్లో కొన్ని ప్రాజెక్ట్స్ పీపీపీ మోడల్ జరుగుతుంది. అది సుమారుగా 5,271 కోట్లు. 29 గ్రామాలకి 1,600 కిలోమీటర్స్ లెంత్ లో రోడ్డు వేయాలి. అదే లెంత్ లో వాటర్ కనెక్షన్ ఇవ్వాలి, సివరేజ్ కనెక్షన్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. దానికి అయ్యే ఖర్చు. కోర్ క్యాపిటల్లో భూములను రాజధానికి తలమానికంగా నిలిచే సంస్థలకే కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన 29 గ్రామాల్లో గతంలో 6 గ్రామాల రైతులకు ప్లాట్లను కేటాయించిన CRDA ఇవాళ మరో 2 గ్రామాల రైతులకు ప్లాట్లను లాటరీ పద్ధతిన ఇచ్చింది. కొండమరాజుపాలెం, బోరుపాలెంలో ప్లాట్ల పంపిణీ జరగ్గా కొండమరాజుపాలెం మెట్ట ప్రాంతంలో 509 ప్లాట్లు, జరీబు ప్రాంతంలో 292 నివాస ప్లాట్లు, బోరుపాలెం మెట్ట ప్రాంతంలో 377 ప్లాట్లు, జరీబు ప్రాంతంలో 126 ప్లాట్లు కేటాయించారు. ప్లాట్ల పంపకంపై స్థానిక రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా అంత పద్ధతి కూడా చాలా పారదర్శకంగా ఉంది, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఆ దగ్గర భూములు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలోనే తొందరగానే ప్లాట్లు ఇచ్చింది. ఈ ప్లాట్లు కూడా మేము మా కోరిక మేరకు వీలైనంత త్వరగా డెవలప్ చేసి మమ్మల్ని ఇంకా సంతోషపరచాలని కోరుతున్నాం. ఫ్యాక్టరీ అవన్నీ మామూలుగా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. 2 ఏళ్లలో యాదాద్రి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి పనులు పరిశీలించేందుకు యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్ పనుల పురోగతిపై సమీక్షించారు. గర్భగుడి, ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున తాత్కాలిక దర్శనం కోసం నిర్మించిన బాలాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 3 అంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలం, ప్రతిపాదిత హనుమాన్ విగ్రహ ఏర్పాటు స్థలం, వంటశాల ప్రదేశం, ప్రసాదాల తయారీ ప్రాంతాన్ని పరిశీలించి వీలైనంత వరకు భక్తులకు ఇబ్బంది కలగకుండానే పనులు చేయాలన్నారు. అనంతరం భువనగిరిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డిని కలిసిన కేసీఆర్ ఆయన సూచన మేరకు యాదాద్రి జిల్లాను ఇకపై యాదాద్రి భువనగిరి జిల్లాగా పిలవాలని నిర్ణయించారు. మన ఫేజ్ 1లో 250 ఎకరాల్లో దాదాపు 200 కాటేజెస్ రాబోతున్నాయి. దాని పక్కన దాదాపు 700 ఎకరాల ల్యాండ్ కూడా ఉన్నది. దాన్ని కూడా అందమైనటువంటి లోయర్ ని మెయింటైన్ చేసుకుంటూ చేయాలని ఆదేశించడం జరిగింది. ఒకటి ప్రెసిడెన్షియల్ సూట్ వస్తుంది, 14 ఇతర సూట్లు వస్తాయి. ఒక్కొక్కటి 8 నుంచి 10 కోట్లతోని హై ఎండ్ కాటేజెస్ రాబోతుంది. ఒకటి విజ్ఞప్తి ఏంటంటే స్థానిక ప్రజలందరికీ ఎవరైతే కొద్దిగా స్థానభ్రంశం అవుతున్నారో వారు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వారిని పిలుచుకొని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేసే ముందరనే వారికి అనువైనటువంటి ప్లేస్ కేటాయించడం. ఎక్కడైతే 10 రూపాయలు నష్టపోతారో వాళ్ళకు 50 రూపాయలున్నా లాభం వచ్చేటట్లు చేద్దామని వారు చెప్పడం జరిగింది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పెరిగిన పరిపాలనా విభాగాలకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, విద్య, రహదారులు, భవనాల శాఖల్లో కొత్తగా పోస్టులు మంజూరయ్యాయి. రెవెన్యూ శాఖలో 2,109 పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లా రెవెన్యూ అధికారి, తహసీల్దార్ పోస్టులతో పాటు ఇతర పోస్టులున్నాయి. జిల్లా కలెక్టరేట్ల కోసం 693, డివిజన్ల కోసం 188, మండల స్థాయిలో 1,288 పోస్టులున్నాయి. విద్యాశాఖలో 85 మండల విద్యాధికారుల పోస్టులను, ఆర్ఎండ్బీ శాఖలో మరో 12 పోస్టులను మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు విడివిడిగా ఉత్తర్వులు జారీ చేసింది. రబీ సీజన్ ఆయకట్టు చివరన ఉన్న రైతులకు కూడా సాగునీరు అందించాల్సిందేనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రబీ కార్యాచరణపై హైదరాబాద్లో ఇంజనీర్లతో సమావేశమైన మంత్రి ప్రాజెక్టుల వారీగా పరిస్థితులను సమీక్షించారు. రబీకి నీటి లభ్యతను తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులన్నింటినీ 2017 చివరకు పూర్తి చేయాలని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
నీటిపారుదల రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తోన్న ప్రాధాన్యాన్ని గుర్తించి ఇంజనీర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇంకా సాకులు వెదికితే ఉపేక్షించే ప్రసక్తి లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. జలాశయాలు నిండినందున రబీలో సాగు పెరుగుతుందని, రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా ఇంజనీర్లు పనిచేయాలని ఆయన ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా సాగునీటి ఆయకట్టు ఖరారు చేయాలని, జిల్లా నీటిపారుదల బోర్డు సమావేశం కోసం కలెక్టర్లతో చర్చించాలని తెలిపారు. కీలకమైన వస్తుసేవల పన్ను రేటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 2 రోజుల సమావేశమై ఈ అంశంపై చర్చించిన జీఎస్టీ మండలి కొంతవరకు రేటు విషయంలో స్పష్టత సాధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో ఈ అంశంలో కేంద్రం రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడుతుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 12%, 18% మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. Once that issue is decided, a decision on the rate structure then will become easier, because whether the compensation is to be funded out of the rate structure itself or out of some special cess or out of any other sources, once this question is answered, then the rate structure can be determined independently. విద్యుత్, బ్యాంకింగ్, బీమా రంగాల్లో సహకారానికి భారత్, మయన్మార్ మధ్య 3 ఒప్పందాలు జరిగాయి. భద్రత, వాణిజ్య సహకారంపై ప్రధాని మోదీతో మయన్మార్ విదేశాంగ శాఖ మంత్రి ఆంగ్ సాన్ సూచీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతల సమక్షంలో ఇరు దేశాల ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రజాస్వామ్యం, అభివృద్ధి నూతన పయనాన్ని మొదలుపెట్టిన మయన్మార్కు భారత్ పూర్తిగా సహకరిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. భారత్ను సూచీ రెండో ఇంటిగా అభివర్ణించారు. మొన్నటి వరకు అశాంతి నెలకొని ఇప్పుడిప్పుడే శాంతి వైపు పయనిస్తున్న తమ దేశాభివృద్ధిలో భారత సహకారం అత్యంత కీలకమని ఆంగ్ సాన్ సూచీ తెలిపారు. ఆర్థిక, రాజకీయాభివృద్ధిలో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. We have agreed that a close coordination to ensure security in the areas along our border. Our societies enjoy a cultural connect that is centuries old. We have offered assistance in restoring pagodas damaged in the recent earthquake in Myanmar. The Archaeological Survey of India will also soon begin work on restoring 2 old temples in inscription of King Mindo and King Bajida in Bodh Gaya. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులు 57.3 కోట్లున్నాయని ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వల్ల ఆస్తుల విలువ తగ్గిందని గుంటూరులో తెలిపారు. రుణాలు పోను ముఖ్యమంత్రి చంద్రబాబు పేరున 67 లక్షలు, భువనేశ్వరి పేరిట 24.8 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు. తన పేరు జూబ్లీహిల్స్ ఇంటితో పాటు మదీనాగూడ పొలంలో ఫామ్ హౌస్, హెరిటేజ్ షేర్లు కలిపి అప్పులు పోను 8.15 కోట్లు, తన భార్య బ్రాహ్మణికి జూబ్లీహిల్స్, మణికొండలో నివాస స్థలాలు, చెన్నైలో వాణిజ్య స్థలం, హెరిటేజ్ షేర్లు, బంగారు ఆభరణాలతో పాటు అప్పులు పోను 12.3 కోట్ల ఆస్తులున్నాయని లోకేష్ ప్రకటించారు. కుమారుడు దేవాంశ్ పేరిట బహుమతిగా భువనేశ్వరి ఇచ్చిన జూబ్లీహిల్స్లో 9 కోట్ల విలువైన స్థలం, బాలకృష్ణ కుటుంబం ఇచ్చిన 2.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కలిపి 11.3 కోట్ల ఆస్తి ఉందన్నారు. ప్రతిపక్ష నేత జగన్ పేరిట ఉన్న ఆస్తులను ఈడీ ప్రకటిస్తున్నందున ఆయన ప్రకటించమని డిమాండ్ చేయబోమని లోకేష్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరికపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? బురద చల్లుతుంది. కేబినెట్ మీటింగ్, ఒక్క గవర్నమెంట్ రివ్యూలో నేను కూర్చున్నాను, నేను నడిపించాను, నిరూపించమనండి. నాడు నేడు చెప్తున్నా, నాకు ఎలాంటి ఆస్పిరేషన్ లేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుని నేను కట్టుబడి ఉంటాను. నన్ను ఏం చేయమని నేను చేస్తాను. 2019 పార్టీ నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా కంటెస్ట్ చేస్తాను. ఇవ్వకపోతే ఐ విల్ వర్క్ ఫర్ పార్టీ. చిత్తూరు జిల్లా మన్నవరంలో యూపీఏ హయాంలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా చేపట్టిన విద్యుత్ ఉపకరణాల ప్లాంట్ను ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచన లేదని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మన్నవరం ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంత గీతేతో సమీక్ష నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు పూడిమడక విద్యుత్ ప్రాజెక్టుపై కూడా ఆరా తీశారు. No proposal to shift this plant out of its existing location whatsoever. Any such propaganda being carried out is a falsehood and a canard, which is only being carried out for political reasons. అన్నవరం ప్రాజెక్ట్ అధికారులు కూడా వచ్చి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అక్కడ ఎలాంటి కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదు, ఉత్పత్తి కూడా ₹1 మించి జరగలేదని చెప్పిన విషయాన్ని వాళ్ళు చెప్పారు. దాని పూర్వాపరాలు విన్న తర్వాత ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపైన చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
అమెరికాలోని మిన్నెసోటాలో జరుగుతున్న అడ్వామెట్ సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జాన్సన్ అండ్ జాన్సన్, మెట్రానిక్, టెలిఫ్లైక్, స్ట్రైకర్ తదితర కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించారు. దేశంలో అత్యుత్తమంగా ఉన్న టీఎస్ ఐపాస్ పాలసీ విశేషాలను వివరించిన మంత్రి ఫార్మా సంబంధిత రంగాలకిస్తోన్న ప్రాధాన్యతలను వారి ముందుంచారు. ఫార్మాసిటీ, వైద్య పరికరాల తయారీ పార్క్ ప్రతిపాదనలను వారికి వివరించారు. సరళతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, వైద్య రంగంలో హైదరాబాద్లో అత్యున్నత మౌలిక సదుపాయాలున్నాయని వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వస్తువులున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అనేక ప్రైవేటు పాఠశాలల్లో కనీస వస్తువులు లేవని, గురుకుల పాఠశాలలు ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో 21వ శతాబ్దపు పాఠశాలల నాయకత్వం పేరుతో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణా శిబిరాన్ని కడియం ప్రారంభించారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయన్న మంత్రి, సమాన అవకాశాలు, వసతులు కల్పిస్తే మిగతా వారికి తీసిపోమని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా ఉన్నత ప్రమాణాలతో కలిగిన విద్యను అందించాలనే ఆలోచనతో కేజీ టు పీజీలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని అదనంగా ఒక 125 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ సంవత్సరము నేను వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి 125 ఏంటి 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేద్దామని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత కొలువుల్లో చేరి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల జాబ్ మేళాను ఇతర మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. జాబ్ మేళాలో 300 సంస్థలు పాల్గొంటున్నాయని, 15,000 ఉద్యోగాలకు అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి అంతర్జాల మాధ్యమాన్ని ఒక వేదికగా చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెలుగు భాషా అభివృద్ధి సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, భాషా పరిరక్షణకు తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తోన్న విధానాలు గొప్పగా ఉన్నాయన్నారు. తెలుగు అకాడమీ కేవలం పుస్తకాల ముద్రణ, విక్రయానికే పరిమితం కాకుండా భాషా వికాసానికి కృషి చేయాలని సూచించారు. ఎవరైతే తెలుగు జాతికి వెలుగునిచ్చారో, స్ఫూర్తినిచ్చారో, ఈ తెలుగు జాతి యొక్క కీర్తిని ఖండాంతరాల్లో దేశ విదేశాల్లో వ్యాపింపజేశారో అటువంటి మహనీయుల యొక్క పుట్టినరోజుల పండుగలు కూడా ఇక్కడ రాష్ట్ర పండుగలుగా నిర్వహిస్తున్నాం. కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, యూనివర్సిటీలో కానీ తప్పనిసరిగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కంపల్సరీ చేయబోతున్నాం. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడిన క్యూనెట్ సంస్థకు చెందిన 4 ప్రతినిధులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మైకేల్ జోసెఫ్ పెరీరా కూడా ఉన్నారు. గొలుసుకట్టు వ్యాపారంపై 2015లో హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్న డీసీపీ, ఇదే కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇటీవల ఈ 4 అరెస్టు చేసినట్లు తెలుసుకుని వారిని పీటీ వారెంట్ కింద తీసుకొచ్చినట్లు చెప్పారు. నిందితులను నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు వారిని తమ ఆధీనంలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు. ఓటుకు నోటు కేసులో 2వ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్ట ప్రకారం సరైంది కాదని హైకోర్టుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తెలిపింది. ఈ కేసులో తన ప్రమేయంపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటుకు నోటు కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఏసీబీ తెలిపింది. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై విచారణ పెండింగ్లో ఉందని పేర్కొంది. చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణలకు సంబంధించిన సిఆర్పిసి సెక్షన్ 156 క్లాజ్ 3 ప్రకారం దర్యాప్తు చేయాలని ఏసీబీ కోర్టు తమను ఆదేశించిందని వివరించింది. పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి అలా అడగలేదని పేర్కొంది. అయితే ఒకే కేసులో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని చట్టం చెబుతోందని తెలిపింది. వాదనలు వినిపించేందుకు చంద్రబాబు, ఏసీబీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన వామపక్ష ఆందోళనకారులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రాయబార కార్యాలయం ముందు వందలాదిగా గుమిగూడిన నిరసనకారులను పదే పోలీస్ వ్యాన్తో తొక్కించారు. ఆ వాహనం కింద పడి అనేక మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిలిప్పీన్స్లో అమెరికా సైనిక దళాలను ఉపసంహరించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడు రొడ్రిగో స్వతంత్ర విదేశాంగ విధానం అవలంబించాలని కోరుతున్నారు. Ayusin natin ang ating mga hanay!
కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు బంగాల్లోని అసన్సోల్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మంత్రిపై ఆయన వాహనంపై రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఓ ఇటుక బాబుల్ సుప్రియోకు తగిలింది. కేంద్ర మంత్రితో పాటు 2 భాజపా కార్యకర్తలపై ఆందోళనకారులు దాడికి దిగారు. తృణమూల్ గుండాలు తనపై దాడికి దిగారంటూ బాబుల్ సుప్రియో ట్విట్టర్లో మండిపడ్డారు. దాడి చేసిన టీఎంసీ కార్యకర్తలను వదిలిపెట్టి పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశారని కేంద్ర మంత్రి విమర్శించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 16 వరకు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉందని లోక్సభ, రాజ్యసభ ప్రధాన కార్యదర్శులు ప్రకటనలు విడుదల చేశారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ 3 లేదా 4 వారంలో ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి ముందుకు జరిపారు. ఈ సమావేశాల్లో వస్తుసేవల పన్ను చట్టానికి అనుబంధంగా సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. పెరిగిన ధరల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. నిన్న ఒక్కరోజే 5 నెలల గరిష్ట స్థాయి అయిన 521 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 66 పాయింట్లు కోల్పోయింది. ఈ ఉదయం 28,112 వద్ద కాస్త ఉత్సాహంగా ప్రారంభమైన సూచీ ఆరంభంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 28,131 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం సహా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గడంతో సూచీ హెచ్చుతగ్గులకు లోనైంది. 27,926 పాయింట్ల కనిష్ట స్థాయికి తగ్గి చివరకు 27,984 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 8,659 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.